నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. కన్నప్ప ఇంట క్లాషెస్ డైలీ ఎపిసోడ్లా అయిపోయాయి. సినిమాలో తీర్పు చెప్పిన పెద్దరాయుడు సొంతింటి పంచాయతీని మాత్రం తెంపలేకపోతున్నారు. అసలు మంచు కొంపలో జరుగుతున్నది బ్రదర్స్ కొట్లాట లేక తండ్రి కొడుకుల గొడవ అన్నది ఓ క్లారిటీ లేదు. కానీ అటు విష్ణు మనోజ్ మధ్యలో టీడీపీ అన్నట్లుగా ట్రయాంగిల్ లవ్ నడుస్తోంది. మోహన్ బాబు కుమారులు వరుసగా లోకేష్తో భేటీ అవడం ఇంట్రెస్టింగ్గా మారింది. నారా లోకేష్తో మంచు విష్ణు మనోజ్ భేటీ అందుకేనా? ఫ్యామిలీ గొడవలో పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయా? టీడీపీకి దగ్గరయ్యేందుకు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారా? పెదరాయుడి ఇంట పంచాయతీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? అధికార టీడీపీ మద్దతు కోసం విష్ణు మనోజ్ ప్రయత్నం. లోకేష్తో మంచు బ్రదర్స్ భేటీ వెనుక కారణం అదేనా? నటుడు మోహన్ బాబు ఇంట గొడవ కార్తీక దీపం సీరియల్లా డైలీ ఎపిసోడ్ అయిపోయింది. హైదరాబాద్లో మొదలైన ఫ్యామిలీ వార్ తిరుపతికి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర జరిగిన గొడవలో భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. లేటెస్ట్ గా మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మంచు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి వార్తల్లోకెక్కింది. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచువారి ఇంటిలోల్లే ట్రెండింగ్ టాపిక్. అసలది అన్నదమ్ముల కొట్లాట లేదా తండ్రి కొడుకుల గొడవ అనేది క్లారిటీ లేకపోవడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. ఇదంతా ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే అటు మనోజ్ ఇటు మోహన్ బాబు పోట్లాడుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయట. ఈ నేపథ్యంలోనే మొన్న మధ్య విష్ణు మంత్రి నారా లోకేష్ ను కలవడం, నిన్నే మనోజ్ నారా వారిపల్లెకు వెళ్లి లోకేష్ తో భేటీ అవడం హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు అంటే మోహన్ బాబుకు గిట్టదు. అయినా 2 ఏళ్ల క్రితం చంద్రబాబుతో భేటీ అయ్యారు మోహన్ బాబు. అప్పుడు ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తెలుగు తమ్ముళ్లు ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబును పార్టీలో చేర్చుకోలేదన్న చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు మంచు ఇంట మంటలు పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మోహన్ బాబు ఇప్పుడు వైసీపీకి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తనది బీజేపీ భావజాలంగా చెప్పుకొస్తున్నారు. ఆయన కొడుకులు మాత్రం మంత్రి లోకేష్ తో భేటీ అయి ఫ్యామిలీ ఇష్యూస్ పై చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రికి టీడీపీ అన్నా చంద్రబాబన్నా గిట్టదు. ఆయన తనయులు మాత్రం అధికారంలో ఉన్న సైకిల్ పార్టీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఎటూ తేలకపోవడంతో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగానే మొన్న మధ్య విష్ణు ఇప్పుడు మనోజ్ లోకేష్ తో భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. విష్ణు మోహన్ బాబు ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫ్యామిలీ పంచాయతీ విషయంలో తండ్రి వాయిస్ నే వినిపిస్తున్నారు విష్ణు. అలా పెదరాయుడి డైరెక్షన్ లోనే విష్ణు లోకేష్ ను కలిశారని, ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రశంసలతో ముంచెత్తారని అంటున్నారు. విష్ణు ద్వారా టీడీపీకి దగ్గరయ్యేందుకు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు మనోజ్ కూడా లోకేష్ ను కలిశారు. తన భార్య మౌనికతో కలిసి లోకేష్ తో భేటీ అయిన మనోజ్ ఫ్యామిలీ గొడవలపై చర్చించినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీకి రావద్దంటూ పోలీసులు అడ్డుకున్న తీరుపై మనోజ్ లోకేష్ కు వివరించినట్లు టాక్. తన సతీమణి మౌనిక సోదరి అఖిలప్రియ ద్వారా మనోజ్ కూడా టీడీపీతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఆ మధ్య మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారితీశాయి. తిరుపతి దగ్గరున్న యూనివర్సిటీ విషయంలోనే గొడవలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని ఆ పంచాయతీని తెంపుకోవాలని చూస్తున్నారట. మంచు విష్ణు మోహన్ బాబు ఇద్దరూ వైసీపీకి దగ్గరగా ఉన్నారని, మనోజ్ కు టీడీపీ సహకరిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే విషయాన్ని పక్కన పెడితే మంచు ఫ్యామిలీ రెండుగా చీలినట్లయితే కనిపిస్తోంది. విష్ణు మోహన్ బాబు ఒక స్టాండ్ మీదుంటే మనోజ్ తన తండ్రి సోదరుడితో విభేదిస్తున్నారట. దాంతో కుటుంబంలో గొడవలు ముదిరి పాకాన పడ్డాయని, అందుకే అధికార టీడీపీకి దగ్గరై ఒకరి మీద మరొకరు పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారట మంచు బ్రదర్స్. ఎన్టీఆర్ హయాంలో అన్నయ్య అంటూ పెద్దాయనతో సన్నిహితంగా మెలిగిన మోహన్ బాబు ఆ తరువాత 1995లో చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టినప్పుడు ఆయనతో కలిసి నడిచారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తరువాత హెరిటేజ్ వాటాల విషయంలో గొడవలు, ఇతర కారణాలతో చంద్రబాబుతో విభేదాలు వచ్చాయని అంటుంటారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఓపెన్ గానే టీడీపీని చంద్రబాబును విమర్శించారు మోహన్ బాబు.
తిరుపతిలో ఉన్న తన కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులివ్వలేదని రోడ్డెక్కి నిరసన కూడా తెలిపారు. ఆ తరువాత కొడుకు విష్ణుతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఫ్యాన్ పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. వైసీపీ హయాంలో ఆయనకు రాజ్యసభ సీటు లేదా టీటీడీ చైర్మన్ పదవిస్తారని వార్తలొచ్చినా అది నిజం కాలేదు. ఆ తరువాత వైసీపీ అధినేత జగన్ తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు మోహన్ బాబు. అలా ఇప్పుడు ఆయనకు అటు టీడీపీతో ఇటు వైసీపీతో గ్యాప్ కంటిన్యూ అవుతోందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు ఇంట పంచాయతీ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎవరికి సపోర్ట్ చేస్తుందనేది వేచి చూడాలి.